ఎరుకడికి పెద్ద మనిషి అక్కడనే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ కొలుసుకుంటూ తలుసుకుంటూ ఆయన తన గుండెల్లో గుడి కట్టుకొని ఇక్కడనే సమాధి అయ్యిండు. ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా భక్తుల నమ్మిక, ఆడికి పోతే మనకు మనశ్శాంతి దొరుకుతుంది, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఆడికి పోవాలి, ఆ క్షేత్రాన్ని చూసి మరి మనం గుండెల నిండా సంతోషాన్ని నింపుకోవాలి అన్న ఆశతోటి భక్తులు పోతుంటారు, పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి కూడా వస్తుంటారు. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు నీకు ఈ కాశీ నాయన ఏదైతే పవిత్ర క్షేత్రం ఉందో ఇక్కడ సత్రాలను మొత్తం పుటం పెట్టిర్రు, సత్రాలను మొత్తము పుటం పెట్టిర్రు. ఎవరు? ఇక్కడ పోలీసు వాళ్ళు, అక్కడ అటవీ శాఖ అధికారులు. ఏమన్నా అంటే అనుమతులు లేవు. మరి ఇది కొత్తగా పుట్టిందా? కొత్తగా పుట్టిందా? ఇది 40 ఏళ్ల సంధి, 40 ఏళ్ల సంధి పేరొందిన ఏదైతే ఈ కాశీనాయన క్షేత్రము, మరి మీరు ఇవాళ కళ్ళకు కనపడకుండా ఇవాళ కళ్ళు నెత్తికెక్కించుకొని ఎందుకు తిరుగుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కు ఈ సోయి ఎందుకు లేదు అనేది ఇవాళ యావత్ ఏపీ జనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎట్లా, ఏంది, ఏం కథ, అనుమతులేంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? ఇప్పుడు శ్రీశైలం ఎక్కడుంది? అడవులల్లనే ఉంది. అహోబిలం ఎక్కడుంది? అడవులల్లనే ఉంది. తిరుపతి ఎక్కడ ఉంది? అడవులల్లనే ఉంది. మరి ఇవాళ 40 ఏళ్ల సంధి ఉన్న కాశీ పుణ్యక్షేత్రం ఏదైతే ఉన్నదో మరి ఇవాళ దారికి ఎట్లా? ఇవాళ అటవీ శాఖ అధికారులు పోయి దాడి చేసి ఇవాళ పోలీసు వాళ్ళతోటి ఇవాళ మీరు పొరకగా ఇవాళ సత్రాలు ఊరగొట్టించి ఇవాళ అక్కడ ఉన్న భక్తులకు ఇవాళ కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ శాపనార్థాలకు కారణమవుతుర్రు. ఎవరు? కూటమి ప్రభుత్వం. ఇక నారచంద్రే అయితే ఇక నాకు పట్టి లేదు, మొత్తమే తమ